మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తున్నాము. చాలా కాలంగా ఎంతో ఎదురు చూస్తూ ఏదో జరుగుతున్న మంచి జరుగుతున్న ఒక ఆశతో ఉన్న ఏకైక రాశి కుంభరాశి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావమే థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. రాశిలోకి రాహు ఉన్నాడు. రాహు ఉంటే మంచిదే, కానీ రాహు వచ్చేకాడికి మెలిఫిక్ ప్లానెట్. ఆయన అంతా భ్రమింపజేస్తూ ఉంటాడు. ఏదో జరిగినట్టు, మీకేదో అంతా వచ్చేసినట్టు, త్వరలో మంచి స్థాయికి వెళ్ళినట్టు, ఇట్లా అన్ని ఆలోచనలు తెప్పిస్తాడు. ఫైనల్గా మెటీరియల్ ఏం కాదు, ప్రాక్టికల్గా ఏమి ఉండదు, ఆలోచనలోనే పెట్టేస్తాడు ఆయన. కాబట్టి రాహు జన్మలో ఉన్నాడు. రాహు జన్మలో ఉంటే ఈ రాశిలో మూల త్రికోణ రాశి, కానీ సడన్గా ఒక బెనిఫిట్ ఇస్తాడు. ఇది లైఫ్ టైం ఉండను, మళ్ళీ ఒక నెలకంతా మళ్ళీ మీరు ఇబ్బందులు ఉంటారు. ఆ రాహు అలా ఇస్తాడు, సడన్గా ఇబ్బంది, మళ్ళీ ఏదో ఒకటి, ఒక మంచి ఒక చెడు ఇలా జరుగుతూ ఉంటుంది. ముందుకి ఎందుకు ఊగిslaడు అర్థం ఉంటారు. రెండవ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది. ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు కదా, మరి ఏలినాటి శని ఈయనకెందుకు వీళ్ళకెందుకు ఇబ్బంది పెట్టకూడదు కదా అంటే, శనేశ్వరుడు తన సొంత రాశిని ఎక్కువగా కేర్ తీసుకుంటాడు, నెగ్లెక్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీకంతా నేర్పిస్తున్నాడు. జీవితాన్ని కడిగిన ముచ్చంలాగా చేసి ఒక పల్లెల్ని పెట్టి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి డే బై డే ఏలినాటి శని వీక్ అయిపోతుంది. ఎందువల్లంటే ఇప్పుడు కూడా గురువు చూస్తున్నాడు. గురువు చూసిన మూలంగా ఏలినాటి శని వీక్ అయింది. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఏదైనా మార్గాలు దొరుకుతాయి. రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి అబద్ధం చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఏం పోయిందేం లేదు, తప్పు చేస్తే కూడా పోయింది లేదు నా ఆలోచింపజేస్తాడు రాహు. ఎందుకంటే రాహువు వెరీ వెరీ ఇంటెలిజెన్స్ ప్లానెట్. మహావిష్ణువుని ఏమార్చి అమృతం తాగేస్తాడు ఆయన. విష్ణుమైన ఎవరు అధిగమించలేరు, ఒక రాహు మాత్రం అధిగమించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కష్టాలు తట్టుకోలేక తప్పు చెప్పినా సరే పర్లేదు, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. వాళ్ళు చూడు తప్పు చేస్తున్నారు, వీళ్ళు చూడు తప్పు చేస్తున్నారు, మనం ఏం చేసే పోతాము, పరిస్థితులు బట్టే నిర్ణయం తీసుకుంటామని ఆలోచింపజేస్తాడు అనమాట. ఇప్పుడు ఉంటే ఏ నడిచిన ప్రభావము జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా రాహు చూపిస్తాడు. అదే రాహు యొక్క స్పెషాలిటీ. కాబట్టి రాహువు తప్పు చేశాడు, మహావిష్ణువుని అధిగమించి, కానీ తప్పించుకున్నాడు, అమృతం తాగేశాడు. లైఫ్ టైం ఆయన తప్పించుకున్నాడు. కాబట్టి రాహు వచ్చి మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాహు ఒక వెపన్, ఒక కత్తి. మీరు మంచికి ఉపయోగిస్తారా, మంచికి ఉపయోగపడతాడు. చెడుకు ఉపయోగిస్తారా, ఇంకా ఎక్కువ ఉపయోగపడతాడు. ఎందుకంటే నెగటివ్ ప్లానెట్ కాబట్టి. కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి. దుర్గాదేవి ఆరాధన చేయండి, రాహు మీకు శుభగ్రహంగా మారిపోతాడు. అదేవిధంగా రాహువు మీకు శుభంగా మారాలంటే, రాహు అంటే యాక్చువల్గా కలియుగంలో రాహువు కారకత్వాలే ఎక్కువ. కింగ్ ఆఫ్ ద కలియుగం రాహువే. ఆల్ మాఫియాస్ రాహు, శాటిలైట్స్ రాహు, ఎయిర్లైన్స్ రాహు, రైల్వేస్ రాహు, ఇంటర్నెట్ రాహు, మొబైల్ రాహు, వెస్ట్రన్ కల్చర్ రాహు, సినిమా ఫీల్డ్ రాహు. ఒక డాన్ కావాలన్న రాహువే. ఒక ఫేక్ బాబాజీ అంటే ఒక దొంగ స్వామి కావాలంటే కూడా రాహువే. యాక్చువల్గా జ్యోతిషం కూడా రాహువే. ఖగోళం అంటే రాహు. కాబట్టి ఆయన మీరు ఉపయోగించుకుంటే దుర్గాదేవిని ఆరాధిస్తే చక్కగా మీకు కావాలని దారి ఖచ్చితంగా చూపిస్తాడు. లేదంటే ఏదో ఒక తప్పు చేద్దాం అనిపిస్తుంది. డ్యూయల్ ప్లానెట్ అంటే మల్టిపుల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు అంటారు కదా, ఆ బలాన్ని పెంచేది కూడా రాహువే. వెస్ట్రన్ కల్చర్ అన్నామంటే రాహు ఏమన్నాడు, ఆయన సంస్కృతి సాంప్రదాయం లేనిదే వెస్ట్రన్ కల్చర్, వాయు వరుస లేనటువంటిదే వెస్ట్రన్ కల్చర్. కాబట్టి మీకు నేను ఎందుకు కారకత్వాలు చెప్పంటే, మీ జన్మంలోనే రాహు ఉన్నాడు, అందుకే చెప్పాల్సి వస్తూ ఉంది. అన్నీ ఈయనకి రాని ఆలోచనలు ఉండవు. చెడునే మంచిగా చూపిస్తాడు, మంచిని చెడుగా చూపిస్తాడు, భ్రమింపజేస్తాడు. ఒక కింగ్ మేకర్ అని చెప్పొచ్చు రాహు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఉండడము, గురువు చూడడము మీకు బెనిఫిట్. ఏలినాటి శని వీక్ అయింది. రాహు జన్మలో దుర్గారాధన చేయండి, కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేయండి. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టండి, కాలభైరుడు యాక్టివేట్ అవుతాడు. కాలభైరవ ఆరాధన చేసే శనేశ్వరుడు ఎట్లా కంట్రోల్ అవుతాడు, కాలభైరుడు శిష్యుడే శనేశ్వరుడు. కాబట్టి మనం గురువుని పట్టుకుంటే శిష్యుడు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాడు. అదేవిధంగా మీకు 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. వెహికల్లో కేర్ఫుల్, చాలా స్పీడ్ తోలాలనిపిస్తుంది, విన్యాసాలు చేయాలనిపిస్తుంది. బైక్లో విన్యాసాలు చేయడము, కారులో కటింగ్లు ఇవ్వడం లాంటివి చేయాలనిపిస్తుంది. కుజుడు వేగానికి కారకుడు. అందుకే ఈ రాశి వాళ్ళు రెడ్ కలర్ బైక్ కానీ కారు కానీ ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. రెడ్ కలర్ అంటే కుజుడు ఇలా పాపగ్రహము. కాబట్టి బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్, సిల్వరు, యాషు, మెరూన్ కలర్స్ వీళ్ళు కారు కానీ వెహికల్ కానీ బట్టలు కానీ కొనుక్కోవాలి. రెడ్ కలర్ టచ్ చేసినారా ఖచ్చితంగా తగులుతుంది.
మీరు గమ్మున రోడ్ సైడ్ పెట్టిన కూడా ఎవడో కంట్రోల్ తప్పొచ్చిన గుద్దేసిపోతాడు, మీకు కలిసి రాదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు గృహ వాహన విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇంటి నిర్మాణాలు ఎత్తుకోవద్దండి. మీరు ఒక ₹1,00,000 ఎస్టిమేషన్లు వేసుకుంటే 4 లక్షలు అయిపోతుంది. ఒకవేళ ఒక ఫ్లాట్ కొందామంటే దానికి ఎన్నో ఆటంకాలు వచ్చేస్తాయి. కాబట్టి శాండ్ అంటే మట్టికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇప్పుడు మీకు సెట్ అవ్వవు. అదేవిధంగా మీకు ఇంకో ముఖ్యమైనటువంటి బెనిఫిట్, బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అష్టమాధిపతి పంచమంలోకి వచ్చాడు, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇప్పుడు కానీ గురువు కానీ శని కానీ చూడకపోతే అష్టమాధిపతి పంచమంలో ఉంటే ఏమంటే ఏదన్నా చేయరాని అఘాయిత్యం చేసుకుందామని ఆలోచనలు వస్తాయి. ఎవరన్నా సూసైడ్ చేసుకుంటున్నారంటే అష్టమాధిపతి పంచమంలోకి రావాలి. పంచమం అంటే మనసు, అష్టమం అంటే ఆయుష్. ఇక్కడ ఏలినాటి శని ఉంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇదేం బాధలు బాబు, ఏమన్నా చేసుకుంటే బాగనిపిస్తుంది. కానీ మీకు గురువు శనిని చూడటము వల్ల, ఆయుష్కారకం చూడడం వల్ల పంచమల బుధుడు ఆ దోషాన్ని ఇవ్వడు. అదేవిధంగా మీకు రాశికి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు రాశిని చూస్తాడు. ఇది ఒకటి మంచిది. శుక్రుడు అంటే మృత సంజీవిని విద్య తెలిసిన వాడని అర్థం. కాబట్టి శుక్రబలం ఎవరెవరికి ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ ప్రమాదాలు వచ్చినా చనిపోరు, చూస్తూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా వస్తే కూడా మళ్ళీ బతికి వచ్చేస్తారు. అటువంటి యోగం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ప్రతి ఒక్కరికి బాగుండాలి. అంటే ఎన్ని వచ్చినా కానీ సంపూర్ణ ఆయుష్ పెరిగిపోతుంది. ప్రమాదాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా అధిగమించేస్తారు. కాబట్టి శుక్రుడు బాగున్నాడు. రాహు మీకు నేను చెప్పాను కాబట్టి అలా మలుచుకోండి. శనేశ్వరుడు గురువు చూస్తాడు కాబట్టి బాగుంది. బుధుడు బాగున్నాడు. వాహన గృహ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు హాస్టల్లో పిల్లల్ని చేర్చడం వల్ల ఇబ్బంది అవుతుంది. విద్యాస్థానంలో అది హై స్కూల్ విద్య బాగాలేదు కాబట్టి భాగ్యాధిపతి సత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటర్, డిగ్రీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచిది, హాస్టల్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఏలినాటి శనికి స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడము, కాలభైరవ అష్టకం చదువుకోవడము చాలా మంచిది. అదేవిధంగా శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయానికి వెళ్తే శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే మనలో ఉన్న నెగటివిటీనే లాక్కుంటుంది, పాజిటివిటీని వదిలేస్తుంది. అంటే మన నెగటివ్ అంతా వదిలేసి వచ్చేయచ్చు. ఏలినాటి శని ఉంది కాబట్టి బాధలు ఉంటాయి కాబట్టి ఆ బాధలంతా శివాలయంలో వెళ్ళిపోతాయి. ఆయన కాలకోట విషయాన్ని లాగేశాడు ఆయన. మీ కష్టం పెద్ద విషయం కాదు. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళే వాళ్ళకి ఏలినాటి శని పనిచేయదు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళు 100కి 100% శుభ ఫలితాలు పొందుతారంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి. చూసి మీరు ఈ పరిహారాలను చేసుకుని చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.